ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును, నీతిని వెదకు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ ఫస్ట్ అనే ఈ ఉదయకాల ధ్యానములకు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయాన్నే ప్రభు యొక్క స్వరం వినడం నిజంగా ఎంతో ఆశీర్వాదకరమైన విషయం. చాలామందికి ఉదయాన్నే దేవుని స్వరం వినాలని ఉంటుంది, కానీ వారికి వినలేని పరిస్థితుల్లో ఉండి ఉండొచ్చు. ఒకవేళ హాస్పిటల్లో బెడ్ మీద ఉండి ఉండొచ్చు, లేక దేవుని వాక్యానికి చోటు లేని లేక వినడానికి వీలు లేని పరిస్థితుల్లో మనుషుల మధ్యలో ఉండి ఉండొచ్చు. బహిరంగంగా దేవుని స్తుతించడానికి కానీ ఆయన వాక్యమును వినడానికి కూడా వీలు లేని ప్రదేశంలో ఉండి ఉండొచ్చు. కానీ ఈరోజు దేవుని వాక్యం వినడానికి, ఆయన వాక్యం చదవడానికి, మందిరాలకు వెళ్ళి ఆయనను ఆరాధించడానికి దేవుడు మనకు ఇంత స్వేచ్ఛనిచ్చారు. మనం ఎప్పుడైనా స్వేచ్ఛగా వాక్యం వినొచ్చు, స్వేచ్ఛగా ప్రార్థన చేసుకోవచ్చు, ఎప్పుడైనా దేవుని మందిరాలకు వెళ్ళి దేవుణ్ణి ఆరాధించవచ్చు. కాబట్టి ఇంత గొప్ప భాగ్యంనిచ్చిన దేవుణ్ణి స్తుతిస్తూ ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తూ మన దినమును ప్రారంభిద్దాం. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్న ఆయన ప్రశస్తమైన మాట చదువుకుందాం. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనము. నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. చూడండి, యాకోబు తన స్వంత ఇంటిని, తల్లిదండ్రులను, తన స్వంత దేశాన్ని, స్వంత వారిని విడిచి వెళ్ళవలసి వచ్చిన పరిస్థితులు ఏర్పడినప్పుడు యాకోబు ఎంతో దుఃఖంతో, ఎంతో బాధతో, భారంగా వెళుతూ ఉండగా ప్రభువు యాకోబునకు ఇచ్చిన వాగ్దానం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబునకు తోడైన దేవుడే, యాకోబుతో మాట్లాడిన దేవుడే ఈరోజు నీతో నాతో కూడా మాట్లాడుతున్నారు. ఒకవేళ నీ స్థితి కూడా అలానే ఉందేమో. నీ జీవితంలో ఒకప్పటి ఆరోగ్యం కోల్పోయానని బాధపడుతున్నావా? లేక ఒకప్పటి చక్కటి కుటుంబ పరిస్థితులు దూరమయ్యాయని బాధపడుతున్నావా? ఒకప్పటి సమృద్ధి ఇప్పుడు కోల్పోయానని బాధపడుతున్నావా? లేక నీ జీవితంలో ఏ విషయాలు కోల్పోయావో, కుటుంబమా లేక ఆత్మీయత కోల్పోయావా, ఆత్మవరాలు కోల్పోయావా? అయ్యో, మునుపటి రోజులు మరలా వస్తాయా అని పూర్వపు ఆనందకరమైన విషయాలు గుర్తు చేసుకుని బాధపడుతూ ఒకవేళ ఉన్నట్లయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ యొక్క రోజులు మనం చూసినట్లయితే కోవిడ్-19 వల్ల అనేక కుటుంబాలు విచ్ఛిన్నమవ్వడం, అనేక కుటుంబాల్లో అనేక భయంకరమైన పరిస్థితులు కలగడం మనం చూస్తూ ఉన్నాం. ఎంతోమంది స్వంత వారిని కోల్పోయి, కుటుంబం విచ్ఛిన్నమైపోయి, లేక వారి ఉద్యోగాలు కోల్పోయి, లేక వారి పనులు పాటలు కోల్పోయి, వారికి ఆహారం లేక వారు పోషణాధారాన్ని కోల్పోయి అనేక భయంకరమైన విషయాలు ఎదుర్కొంటూ అనేక కుటుంబములు దుఃఖంతో మిగిలిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇలాంటి పరిస్థితుల్లో నీ కుటుంబం ఒకవేళ చెదిరిపోయిందా? చెదిరిపోయిన నీ కుటుంబం గురించి, నీ పరిస్థితుల గురించి నీవు దిగులు పడవలసిన అవసరం లేదు దేవుని బిడ్డ. ఎందుకంటే దేవుడు నిన్ను, నీ పరిస్థితులను, నీ కుటుంబంను తప్పక మరలా సమకూరుస్తాడు. ఎందుకంటే దేవుడు ఎంతో ప్రేమ కలిగిన దేవుడు. ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. మరలా నీ జీవితంలో మునుపటి కంటే ఎక్కువైన సంతోషాన్ని దేవుడు ఇవ్వాలని చూస్తూ ఉన్నాడు, ఇవ్వబోతూ ఉన్నాడు. నీవు గనుక దేవుని కలిగి ఉంటే, ఆయన చిత్త ప్రకారం జీవిస్తే, లేక దేవుడు నీతో ఉండేలాగా నీవు చూచుకున్నట్లయితే, నీవు వెళ్ళు ప్రతి స్థలంలో కూడా నిన్ను కాపాడి నీకు తోడై ఉంటానని ఈరోజు ప్రభువు నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. భయపడకుము, చెడియకుము, వెరవకుము, దిగులు పడకుము. యాకోబు, ఇది యెహోవా వాక్కు. యాకోబు, ఇది యెహోవా వాక్కు. ఇశ్రాయేలు, ఇది జ్యేష్ఠుని హక్కు, జ్యేష్ఠుని హక్కు. భయపడకుము, చెడియ
జడియకుము. మంచు విడిపడి కరుగు రీతిగా మబ్బు ముడి విడి తొలగు రీతిగా, మంచు విడిపడి కరుగు రీతిగా మబ్బు ముడి విడి తొలగు రీతిగా, మితిమీరినని అతిక్రమములు, మితిమీరినని అతిక్రమములు మరచి తుడిచితిని నా చెలికాడ. భయపడకుము, జడియకుము, వెరవకుము, దిగులు పడకుము. యాకోబు ఇది యెహోవా వాక్కు, యాకోబు ఇది యెహోవా వాక్కు, ఇశ్రాయేలు ఇది జ్యేష్ఠుని హక్కు, జ్యేష్ఠుని హక్కు. భయపడకుము, జడియకుము. తండ్రి, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఇంతవరకు మాతో మాట్లాడేందుకు వందనాలు. మీరు చేసిన వాగ్దానం బట్టి వందనాలు, మీరు ఇచ్చిన వాక్కును బట్టి వందనములు తండ్రి. నేను మీకు గాడ్ బ్లెస్.